ఎర్లీ ప్రెగ్నెన్సీలో సిమ్టమ్స్, సైన్స్ ఏమి ఉంటాయి? హాయ్ అండి, నేను డాక్టర్ సుష్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. సో మామూలుగా ఏంటి అంటే లాస్ట్ పీరియడ్ ఎప్పుడు వచ్చిందో దానికి 4 వారాల తర్వాత ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అది యూరిన్ టెస్ట్లో. అదే మనకి బ్లడ్ టెస్ట్లో బీటా హెచ్సిజీ టెస్ట్లో మనకి 3 వారాలకి లేకపోతే 3.5 వారం అంటే 3 నుంచి 4 వారాల లోపల ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. కొంతమందికి ఏంటి అని అంటే ఎగ్ కొంచెం నిదానంగా 1-2 డేస్ లేట్గా ఫామ్ అయినప్పుడు, ఎంబ్రియో అనేది లోపల భార్యాభర్తలు కలిసిన తర్వాత లేట్గా ప్రెగ్నెన్సీ ఫామ్ అయినప్పుడు కొంచెం టెస్ట్ అనేది ఒక వారం తేడా డిఫరెన్స్లో తెలుస్తుంది. సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ అవ్వంగానే అందరికీ సిమ్టమ్స్ అనేది ఉండవు. అంటే వాంతులు అవ్వడము, కళ్ళు తిరగడము అలాంటివన్నీ వెంటనే ఏమీ కనిపించవు. సో ఒక వారం తర్వాత కనిపించే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమందికి ఒక నెల తర్వాత కనిపించే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమందికి అసలు అలాంటి సిమ్టమ్సే ఏమీ ఉండవు. సో మోస్ట్లీ ఏంటి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా అని తెలుసుకోవాలి అని అంటే ఒకటి బీటా హెచ్సిజీ టెస్ట్, అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు 4 వారాలకి. లేదా యూరిన్ టెస్ట్ అనేది ఒక 5 నుంచి 5.5 వారం లోపల కనుక్కొని యూరిన్లో ప్రెగ్నెన్సీ 2 లైన్స్ వచ్చాయా లేదా అని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో మామూలుగా యూజువల్గా ఏమి చూస్తాం మనము అంటే వీళ్ళలో కొంచెం బీపీ డౌన్ ఉండడం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కొంచెం ఏంటంటే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, నాసియా అంటే వాంతికి వచ్చినట్టు లాగా అనిపిస్తుంది, కానీ వాంతులు అయ్యే ఛాన్సెస్ ఉండదు. లేదా కొంతమందికి హై బీటా అంటే హెచ్సిజీ అనే హార్మోన్ ఎక్కువ ఉంటే కనుక వాంతులు అనేది ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ట్విన్ జెస్టేషన్ అంటే ట్విన్స్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి తొందరగా ఎక్కువ వాంతులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి సైన్స్ని చూసుకొని ప్రెగ్నెన్సీ ఉందా అని కనుక్కోవచ్చు. కొంతమందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఒక 5 వారాల నుంచి కొంచెము బ్రెస్ట్ పెయిన్ రావడము, లేకపోతే కొంచెము బాడీ అనేది ఉబ్బిపోవడము అలాంటి కొంతమందికి తెలుస్తుంది, కానీ అందరికీ కాదు. సో మోస్ట్లీ చూడాల్సింది ఏంటి అని అంటే కడుపు నొప్పి అలాంటివి ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవడము, లేదంటే మామూలుగా వాంతులు లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకుని బ్లడ్ టెస్ట్ లేకపోతే యూరిన్ టెస్ట్ చెక్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి.